ఎంతోమంది జీవితాల్లో వాగ్దానం నిర్వీర్యమైపోతున్నాయి. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడకుండానే జీవితాన్ని ముగించేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు దాచుకున్న విగ్రహాలు. ఎవరికి కనబడకుండా వారి హృదయాల్లో విగ్రహాలు దాచుకున్నారు. దేవుని స్థానాన్ని ఎవరికో ఇచ్చేసి దాచేసుకున్నారు. నేను అడుగుతున్న ఈ రాత్రి ప్రియ యవనస్తులారా, మీ తల్లిదండ్రులకు కనపడకుండా మీరు దాస్తున్న విగ్రహం ఏంటి? ఓ నా ప్రియ సోదరీలారా, మీ తండ్రులకు మీ భర్తలకు కనపడకుండా మీరు దాస్తున్న విగ్రహం ఏంటి? ఓ నా సోదరుడా, నువ్వు దాస్తున్న విగ్రహం ఏంటి? అసలు విగ్రహం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసున్నా మనం. విగ్రహము అంటేనే దేవుని స్థానాన్ని ఆక్రమించుకునేది. ఏంటి? దేవుని స్థానంలో ఉండేదాన్ని ఏమంటారు? విగ్రహం. విగ్రహానికి ఏం కావాలంటే దేవుని స్థానం. దేవుని స్థానాన్ని ఆక్రమించే ఏదైనా అది విగ్రహమే. మరి నేను అడుగుతున్నా, నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమిస్తున్న విగ్రహం ఏంటి? అక్కడ దేవుడే ఉండాలి. అది దేవుని స్థానం. నీ అంతరంగంలో ఉండవలసినది దేవుని స్థానం. నీ అంతరంగంలో నెలకొల్పవలసిన స్థానము దేవుని స్థానం. ఆ దేవుని స్థానములో ఉండవలసిన చోట నువ్వు దేనిని నిలుపుకున్నావు? ఎవరిని నిలుపుకున్నావు? నీ తల్లిదండ్రులకు ఇచ్చావా? నీ బంధుమిత్రులకు ఇచ్చావా దేవుని స్థానాన్ని? ఎవరో చెప్పారంటే రేపు ఆదివారం నేను ఆరాధనలో ఉండండి లేని ఫంక్షన్కి వెళ్ళాలని. అంటే ఎవరికి ఇచ్చేది స్థానం? దేవునికి ఇవ్వాల్సింది ఎవరికి ఇచ్చారండి? జాగ్రత్త. విగ్రహములను దాచిపెట్టిన రాహేలు జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. సంకల్పం నెరవేర్చబడలేదు. దేవుని చిత్తం సిద్ధించలేదు. దేవుని ఉద్దేశము నిర్వీర్యమైపోయింది. మరి నీ ఎడలు ఏంటి? నువ్వు నిలుపుకున్న విగ్రహం ఏంటి? నువ్వు దాచుకున్న విగ్రహం ఏంటి? ఆ స్త్రీ 3 కొంచెముల పిండి మధ్య పులిసిన పిండి దాచిపెట్టింది. 3 కొంచెల పిండిని నాశనం చేసేసింది. భక్తి అంతటిని సర్వనాశనం చేయగలిగిన దాన్ని దాచుకుంది. నీ ఒక్క స్నేహితుడు చాలు నీ జీవితాన్ని నాశనం చేయటానికి. ఆ ఒక్క స్నేహం చాలు నీ బ్రతుకును అధ్వానం చేయటానికి. చెడు పురుగులాగా చేరాడు పక్కన శనిగాడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి. నువ్వు మేల్కోపోతే నీ జీవితంలో సంకల్పాన్ని నువ్వు పాడు చేసుకున్నాడు అవుతావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అదిగో 3 కొంచెముల పిండి, కానీ కొంచెం ఆ 3 కొంచెల పిండి మధ్యలో కొంచెం పులిసిన పిండి. మొత్తం భక్తిని విశ్వాసాన్ని సర్వ దేవునిలో సమకూర్చుకున్న సమకూర్పునంతటిని సర్వనాశనం చేయగలిగిన దాన్ని దాచుకుంది ఆ స్త్రీ. మరి నువ్వు దేన్ని దాచుకుంటున్నావు అని అడుగుతున్నా. ఇక రెండోది, రాహేలు విగ్రహాలు దాచుకుంది. ఆమె జీవితంలో వాగ్దానాలు అడిగే పెట్టలేదు. వాగ్దానం ఉంది. పుష్కళ్ళ వెళ్ళిందండి వాగ్దాన దేశానికి. సౌందర్యవతి ఎల్ల ఇష్టపడి చేసుకునేది మధ్యలోనే పోయింది. పుష్కళ్ళ వెళ్ళింది. ఆమె నిలుపుకోలేదు విగ్రహాలు. ఆమె ద్వేషించబడింది, తృణీకరించబడింది. భక్తి నిలుపుకుంది. మరి నీ జీవితంలో నువ్వు దేన్ని దాచుకుంటున్నావు? ఈ విగ్రహాన్ని. ఏ విగ్రహం దాచుకుంటున్నావు? నువ్వు దాచుకున్న విగ్రహం ఏంటి? ధనాపేక్ష అనేది కూడా ఒక విగ్రహం అని బైబిల్లో ఉంది. డబ్బు డబ్బు డబ్బు. ఊరిని డబ్బు చల్లకుండా ఏం చేసుకుంటారా? తగలెట్టుకుంటారా? ఏంటి డబ్బు? డబ్బు ఇస్తే ప్రేమ ఉన్నట్టు, డబ్బు లేకపోతే ప్రేమ లేనట్టు. డబ్బు ఉండు విలువగలడు, డబ్బు లేకపోతే ఆడికి విలువ లేదు.
ఈ ధనం అనే దాన్ని ఎప్పుడు మనం లక్ష్య పెట్టకూడదు. నేను నా బైబిల్ ముందుకు చెప్తున్న ఇది అబద్ధమైతే నా దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు, నిజమైతే అనుమానించినోడికి తీర్పు తీరుస్తాడు. ఈ రోజుకి దాన్ని లక్ష్య పెట్టలేదు, పెట్టను. నేను రూపాయి పొదుపు చేయలేదు, అవసరం కొద్ది దాన్ని వాడానంతే. చెయ్యను కూడా నాకు అవసరం లేదు. ఇది ఒక విగ్రహం. దీన్ని మనం నిలుపుకుంటే రేపొద్దున అది దేవుని స్థానాన్ని ఆక్రమించేస్తుంది. ఒక మనుషుడు దేవునికి సిరికి దాసుడుగా కాలేడు. ధనం మీద మనసు పెట్టినవాడు దేవుని మీద మనసు పెట్టలేడు. దేవునిని ఆరాధించేవాడు ధనాన్ని ప్రేమించలేడు. నేను ఆస్తులు సమకూర్చా, ఒప్పుకుంటా, కానీ అమ్మేవి కాదు, కొనేవి కాదు. దేవుని కొరకు శాశ్వతంగా ఉండే వాటిని సమకూర్చాను. ఛాలెంజ్గా చెప్తాను ఈ విషయాన్ని. 23 సంవత్సరాలు సేవ చేసి ఆస్తులు సమకూర్చాను, కానీ అది దేవుని కొరకు స్వాస్యాన్ని సమకూర్చా. దేవుని కొరకు ఆస్తి సమకూర్చాను, దేవుని పరిచర్య కొరకు సమకూర్చాను. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ ధనం అనేది ఒక విగ్రహం, బంధం అనేది ఒక విగ్రహం, లోక స్నేహం అనేది ఒక విగ్రహం, ప్రేమ అనేది ఒక విగ్రహం. దేవుని స్థానాన్ని ఏది ఆక్యుపై చేసినది విగ్రహమే. ఒక రోజున ఒక దైవ సేవకుని దగ్గరికి ఒక ఆత్మీయుడు వచ్చాడట. ఆ దైవజనుడు అన్నాడట, మన పట్టణంలో ఉన్న ఆ దైవజనుడు చూడు, ఎంత బలహీనత వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా కనీసం దైవిక స్వస్థత మీదే ఆధారపడతాడు తప్ప కనీసం తలనొప్పుకి జెండు బాం కూడా రాసుకోడు ఆయన. అలాంటి ప్రతిష్ఠ కలిగిన దైవజనుడు అని ఆ ప్రతిష్ఠత కలిగిన దైవ సేవకుని గురించి మరొక దైవజనుడు చెప్తున్నాడట. ఆ దైవజనుడు ఎంత గొప్పోడు. చిన్న జ్వరం వస్తే మనం ఉరుకులెత్తుతున్నాం. మరి ఆయన 40-50 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. 40 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు వైద్యానికి వెళ్ళలేదు, ఆసుపత్రికి వెళ్ళలేదు. ఎంత అనారోగ్యం వచ్చినా అలాగే దైవిక స్వస్థత మీద ఆధారపడి అలాగే బ్రతుకుతున్నాడు. ఆయన దైవజనుడు అంటే అన్నాడట, కనీసం తలనొప్పుచిన జెండు బాం కూడా రాసుకోడని అన్నాడట ఆ దైవజనుడు. ఈ ఆత్మీయుడు అన్నాడంట, కనీసం స్నానమన్నా చేసుకుంటున్నాడంట అని అన్నాడంట. అండి, కనీసం స్నానమన్నా చేసుకుంటున్నాడా అన్నాడట. అప్పుడు ఆ దైవ సేవకునికి వెలిగించబడిందట, ఇట్లాంటితో ఉంటే మన భక్తి కూడా పాడైపోద్ది. ఒక దైవ సేవకుని గురించి ఎంత సింపుల్గా అనేసాడంటే వీడితో బంధం ఉండకూడదు అనుకున్నాడట. ఈయనకి బాగా దోస్తి అట. తన పరిచర్యకు కొన్ని ఎకరాల పొలం ఇచ్చాడట ఆయన. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా మరలా ఈ వ్యక్తితో నాకు ఈ బంధం ఉండకూడదు. ఒక దైవ సేవకుని గురించి మాట జారాడంటే వీడు ఆత్మీయుడు కాదు, వీడితో నాకు బంధం ఉండకూడదు అని ప్రార్థన చేశాడట. అసలు ఆయన కనపడకుండా చేశాడట దేవుడు. ఆ దైవజనుడు బహిరంగంగా సాక్ష్యం ఇచ్చాడు ఈ మాట, నీ బంధం ఒక విగ్రహం. దైవజనుడు భక్తి సింగయ్య గారు అన్నాడట, ఏమండి ఎక్కడో చాలా దూరం నుండి మీ పెద్దన్నయ్య గారు వచ్చారండి, మిమ్మల్ని చూడాలని చాలా సేపు నుండి ఉదయం మీరు ప్రార్థనలో ఉన్నారు, వచ్చి మీ పెద్దన్నయ్య గారు బయట కూర్చున్నారండి అని ఆయన ప్రార్థన నుండి లేచిన తర్వాత ఆయనతో చెప్పారట. భక్తి సింగయ్య గారు అన్నాడట, నిత్యత్వానికి పనికిరాని వాడు ఎవడో నా రక్త సంబంధి కాదు, నాకు కావలసిన వాడు కాడు, వాడెవడో నాకు తెలియదు, పంపించేయండి. నిత్యత్వానికి పనికిరాని బంధం నాకు అవసరం లేదన్నాడట.
ఎందుకో తెలుసా భక్త సింగయ్య గారు అంటే, అదే ఆయన సాక్ష్యంలో ఉన్న ఒక్కొక్క మాట నా గోపుల్లోకి వెళ్ళిపోయింది. ప్రతిదీ పరలోకానికి నిత్యత్వానికి పనికిరాని ఏ బంధువు నాకు అక్కర్లేదన్నాడు. దట్ ఈజ్ విశ్వాస జీవితం. ఈ బంధాలు ఒక విగ్రహారాధన, ఈ స్నేహాలు ఒక విగ్రహారాధన, డబ్బు మీద మమకారం ఒక విగ్రహారాధన. నువ్వు దేన్ని నిలుపుకున్నావు, దేన్ని దాచిపెడుతున్నావు? విగ్రహమును దాచిపెట్టిన రాహేలు గమ్యం చేరుకుందా? నో, చేరుకోలే. యాకోబుకి ఇష్టమైన భార్య గమ్యం చేరుకుందా? ఆఖరి వరకు అడుగులేసిందా? అడుగులేలా. దయచేసి 3 కొంచెముల పిండి కలిగిన నువ్వు దాచిపెడుతుంది ఏంటి? విగ్రహాన్న నువ్వు దాచిపెడుతుందేంటి? నీ భక్తిలో ఎంతకాలం నువ్వు సమకూర్చుకున్న సమకూర్పును పాడు చేసేదాన్ని నువ్వు దాచిపెడుతుంది. అందుకే కొంతకాలం ఒంటరిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నా. చాలా కాలం నుండి జగన్నాథపురం వెళ్ళినా, ఇంట్లో కూర్చున్నా. ఎక్కువగా ఒంటరితనానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ ఒంటరితనంలో ప్రభు దర్శిస్తున్నాడు. ఆ ఒంటరితనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు అర్థమవుతుంది, ఆయన నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు సిద్ధపరుస్తున్నాడో కూడా నాకు తెలుసు. ఒకవైపు సంఘాన్ని పరిపూర్ణతలోకి తేవర్తిస్తూ, మరొక వైపు ఈ పనికిమాలిన వాడి ఎడల ఆయనకున్న నిత్య సంకల్పం నెరవేర్చబడటానికి, మరొక వైపు ఆయన మహిమ ఎదుట నిలబడటానికి నన్ను సిద్ధపరుస్తున్నాడు. నా జీవితాన్ని ఒకసారి తొంగి చూసుకుంటే, నేను చెడిపోయినప్పుడు, నేను పడిపోయినప్పుడు, నేను ఆయనకు ఆయాసం కలిగించినప్పుడు ఆయన నన్ను వద్దనుకుంటే ఈరోజు ఈ మహిమలో నేను ఉండగలిగేవాడిని కాదు. ఆ రోజున ఓర్చుకున్నాడు, సరిదిద్దాడు. ఈరోజు సర్వసత్యంలో నడిపిస్తూ వస్తున్నాడు. ఈరోజు వర్తమానం సిద్ధపరచుకుంటున్నప్పుడు ప్రభువు చెప్పాడు, 3 కొంచాల పిండి ఉంది ఒక్కొక్కడి దగ్గర, కానీ వారు దాచిపెడుతున్నది వారి ఆత్మీయ జీవితాన్ని అంతటి, వారు సమకూర్చుకున్న సమకూర్పు అంతటిని పాడు చేసేస్తుంది. చెప్పురా బాబు, చెప్పు.